హాయ్ ఫ్రెండ్స్, ముందుగా క్యారెట్ హల్వా చేసుకోవడానికి ఒక గీ కొంచెం వేసుకొని అందులో క్యాషూ నట్స్ని బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. అలానే నెక్స్ట్ కిస్మిస్లను కూడా కొంచెం వేయించుకొని తీసేసి మాడిపోకుండా పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత తురిమిన క్యారెట్ని ఆ గీలో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను షుగర్ కాకుండా బెల్లం యాడ్ చేశానండి. తురిమిన బెల్లాన్ని లేదంటే చితక్కొట్టుకున్న బెల్లాన్ని ఆ క్యారెట్ తురుములో వేసుకొని కొంచెం మెల్ట్ అయ్యేదాకా చూసి తర్వాత కాచి చల్లార్చిన పాలని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. సో పాలు వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలానే క్యాప్ పెట్టకూడదు. నేను కొంచెం మిల్క్ పౌడర్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 స్పూన్ మిల్క్ పౌడర్లో వాటర్ యాడ్ చేసి ఆ విధంగా అందులో యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని కాసేపు కుక్ చేసుకుంటే క్యారెట్ హల్వా వేడివేడిగా రెడీ అయిపోతుంది. వేడిగా తినచ్చు, చల్లగా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.